గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉండరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే రోజులాగే త్వరగా లేచి అయితే వంట అది చేసుకొని ఆవులకి నీళ్ళు పెట్టేసి ఆవులు అయితే అక్కడ కట్టేసినాము. అయితే కమ్మ అయితే కొట్టించాం కదా, ఈరోజు ఎలాగైనా అయితే పందిరి కట్టేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. రాత్రి నుంచి మా ఇంట్లో అదే తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ పందిరి అయితే ఇప్పేసి ఈరోజు ఎలాగైనా పందిరి అయితే కట్టేద్దామని అయితే పక్కా ఫిక్స్ అయిపోయినాను. ఈ పందిరి ఇప్పేసి చెత్త అంతా పట్టుకెళ్ళి చెత్త కుప్పలో పాడేసి రాట్లు అయితే పాతాలన్నమాట. అప్పుడు వేసాను కదా 2 కర్రలు, అవి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మిగతా అన్నీ చేసి కర్రలు కట్టి అయితే కమ్మ కట్టాలి. ఈరోజైతే పక్క అయితే చేసేద్దామని అనుకుంటున్నా. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ క్లిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా? చూసి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే. పందిరి అయితే ఇప్పేసి కర్రలన్నీ ఇక్కడ వేసాను, కమ్మలు పారేసాను, ఈ చెత్త కూడా పారేసి తర్వాత ఈ రాటలు తీయాలి. ఇక్కడ రాట తీసాను, ఇక్కడ రాట తీసేసాను, ఈ రాట కూడా తీయాలన్నమాట. ఒక్కో రాట వేయాలి, అప్పుడు నీట్గా చేయాలి. ఈ రోజంతా ఇదే పనిలో ఉండాలి. అడుగుతాను, ఇక్కడ ఒక మాయ ఉన్నాడు, ఆ మాయ కడతాడేమో అడుగుతాను, లేదంటే మెల్లమెల్లగా నేనే కర్రలు కట్టుకొని కమ్మ కట్టడానికి ఎవరినైనా హెల్ప్ అడుగుతా. నాన్నకి కొద్దిగా ఒంట్లో బాగాలేదు, అందుకని చెప్పేసి ఆ నాన్న అయితే పడుకున్నాడు అన్నమాట. నాకు ఎలా చేయాలి అనేసి అయితే చెప్పేసి అయితే వెళ్ళిపోయారు, పడుకున్నారన్నమాట. అన్నం కూడా తినలేదు. అయితే ఎండ అయితే కాస్తుంది, కానీ చల్లగా గాలి అయితే వేస్తుందండి. నాకైతే ఎండ అనిపించలేదు. చూడండి చెట్లు ఎలా ఊగుతున్నాయో, చాలా అంటే చాలా బాగా గాలి వేస్తుంది. ఎందుకంటే అంతకుముందు చిన్న పందిరి ఉండేది, గాలి వచ్చేది కాదు. ఇప్పుడు అవంతా తీసేయడం వల్ల అయితే మంచిగా గాలి వస్తుంది అన్నమాట. నాకైతే అందలేదండి. అంతకుముందు పందిరి కంటే ఇప్పుడు కొద్దిగా అయితే హైట్ అయితే లేపాము, అందలేదు. కిందనైతే పేట వేసుకొని అయితే కడుతున్నాను అన్నమాట కట్లు. అయినా కింద పేట వేసుకున్నా సరే నాకు అందలేదు, మెల్ల ఇచ్చేస్తున్నాయి. అందుకని అస్తమానం అయితే కిందకు చూస్తున్నాను. ఇప్పటికీ సగమే అయ్యింది పని, ఇంకా సగం ఉంది. నాకు ఇప్పుడే అయితే మెల్లనిచ్చేస్తున్నాయి, ఇంకా చాలా పని ఉంది.
పందిరి అయితే ఇలా రెడీ అయ్యిందండి. ఇప్పటికి ఒక్కదాన్ని అయితే కట్టుకున్నాను ఉదయం 7 నుంచి ఇప్పటి వరకు. అడిగాను కానీ ఒక ఇద్దరిని వాళ్ళకి ఖాళీ లేదంట. కర్రలు ఉన్నంత వరకు అయితే కట్టేశాను. ఇప్పుడు అమ్మ పని అయితే ఉంది. నేనైతే ఉదయం 7ంటికి స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది, 2:20 అవుతుంది. ఇప్పటికి అయిందండి. ఇంట్లో పని చేసుకుంటూ అలా నీళ్ళు పట్టుకుంటూ వంట చేసే స్టార్ట్ చేశాను. నీళ్ళు పడుతూ అయితే గొయ్యలు తవ్వి కర్రలు అయితే పాతానమాట. ఇప్పటికి అయింది పని. అయితే కమ్మ కట్టడానికి అయితే ఇద్దరు ఉండాలి. ఒకరి కింద నుంచి అందిస్తుంటే పైనుంచి కట్టాలన్నమాట, పైనుండి. అయితే అడిగాను సాయం చేయడానికంటే. నాకు ఇప్పుడు ఎవరైనా సాయం చేస్తే బాగుండు అనుకుంటా, కానీ నాకెవరు సాయం చేయరు. కనీసం డబ్బులు ఇచ్చన్నా పని చేయించుకుందాం అనుకుంటా, అది కూడా అవ్వదు. సరే ఏమో, ఒకవేళ వస్తే మధ్యాహ్నం కట్టిస్తా, లేదంటే ఇంకా రేపే. మళ్ళీ మధ్యాహ్నం ఆవులు అవి చూసుకోవాలి కదా. ఇంతవరకు అయితే చేశాను. ఈరోజు ఎలాగైనా చేసేయాలి అని పంతంతో అయితే పని మొదలెట్టానమాట. సో ఇదండి, పందిరి పని అయితే పూర్తి అయిపోయిందండి. ఎలా అవుతుందిరా దేవుడా అనుకున్నాను, కానీ అయిపోయింది. అంటారు కదా, రాజుకి మేడందం పిట్టకు గూడు అందం అని. ఈ కొద్దిగా అయ్యేంతవరకు నేను అంటే చాలా టెన్షన్ పడ్డానండి. ఎందుకంటే వాళ్ళని వీళ్ళని అడుక్కోవాలి. అలాగని చెప్పేసి మొగోడు చేసే పని కూడా నేనే చేసేసుకున్నాను. కమ్మకి ఇద్దరు ఉంటేనే కానీ పని అవ్వదు అని చెప్పాను కదా. సో వాళ్ళిద్దరూ అయితే వేరే వాళ్ళని అడిగి అయితే పెట్టించి కట్టించానమాట. వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే చిన్న కామెంట్ చేయండి.